హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా పెంట్ హౌస్ పైన ఉన్నటువంటి పూల మొక్కలను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ పూల మొక్కలన్నీ కూడా సహజ పద్ధతిలో, అంటే ఎరువులు లేకుండా ఓన్లీ హౌస్ హోల్డ్ వేస్ట్ తోటి పెంచబడుతున్నవి. మొదటగా మీరు చూసినట్టయితే ఇది మందార చెట్టు. సో మా ఇంట్లో డిఫరెంట్ మందార చెట్టు, 3 డిఫరెంట్ వెరైటీస్. సో ఇది వచ్చేసి గోధుమ రంగులో పూలనిస్తుంది. దాని పక్కనే నిమ్మ చెట్టు, అలాగే దాని పక్కన ముద్ద మందార చెట్టు ఉంది. ఇటు వచ్చేస్తే ఎర్ర మందార చెట్టు. సో ఇటు పక్కన ఒక చెట్టు కనబడుతుంది కదా, ఇది ఏం చెట్టో మీకు తెలిస్తే కమెంట్ చేయగలరు. అలాగే ఇటు పక్కన వచ్చేసి అరటి చెట్టు, దాని పక్కనే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, అండ్ వీటికి ఎరువు మేము ఇలా హౌస్ హోల్డ్ వేస్ట్ అంతా ఒక దగ్గర చేసి దాన్ని కంపోస్ట్లా తయారు చేసి ఈ మొక్కలన్నిటికీ వేస్తాము. ఈ కృషి వెనుక అంతా మా అమ్మగారే, తనే వీటన్నిటిని పెంచుతుంది. ఇంకెవరు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు, ఎప్పుడైనా నీళ్లు పోయడం తప్ప. సో గులాబీ చెట్టు. సో వీళ్ళు చూసినట్టయితే అన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో లేకపోతే చిన్న తొట్టిల్లో చాలా పూల చెట్లు, మొక్కలు ఉంటాయి. ఇటువైపు వస్తే తామర చెట్టు, అండ్ ఇంకొక గులాబీ చెట్టు, చిక్కుడు చెట్టు. ఇటు పక్కన ఈ చెట్టు ఏంటో కూడా మీకు తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఇంకా మామిడి చెట్లు మెయిన్గా పండగలప్పుడు తోరణాలు కట్టుకోవాలంటే సిటీలో చాలా దూరం వెళ్ళి లేకపోతే కొనుక్కొని ఆకులు తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లోనే కొన్ని మొక్కలను వీటి కోసం పెంచడం జరుగుతుంది. సో ఇదండి మా టెర్రస్ గార్డెన్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.